అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. సరే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి ఈ ఇష్యూస్ అనేటివి తగిలి ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. సరే, మన ఈ ఎల్ఆర్ఎస్ విషయానికి వస్తే, ఎల్ఆర్ఎస్ స్టార్టింగ్లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో తర్వాత కొన్ని రోజులకు ఏమైందంటే వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మేసిండ్రు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఎల్ఆర్ఎస్ విషయానికి వస్తే, ఎల్ఆర్ఎస్ కట్టడానికి వెళ్తే అప్లికెంట్ ఏమో వేరే ఆయన, ఫోన్ నెంబర్ ఏమో వేరే వాళ్ళది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓనర్ మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు. అయితే మనకు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ ఎల్ఆర్ఎస్లో ఏదైతే అప్లికెంట్ ఉన్నాడో ఆ అప్లికెంట్ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇంకా కనబడట్లేదు, రాలేదు. అయితే ఈ సందర్భంలో ఎల్ఆర్ఎస్ పే చేయొచ్చా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది మనం ప్లాట్కి కడతాం. ఇప్పుడు ఆ సర్వే నంబర్ పైన, ఆ విలేజ్లో ఆ సర్వే నంబర్ పైన, ఆ ప్లాట్ పైన ఎల్ఆర్ఎస్ అనేది కడతాం. అంటే అప్లికేషన్ ఎవరైనా చేసుకోకో, ఇప్పుడు ఓనర్ ఎవరైనా వండుకోకో, కానీ మనం కట్టేది మాత్రం ఎల్ఆర్ఎస్ ప్లాట్కి సంబంధించింది కాబట్టి దానికి కట్టి రెగ్యులరైజేషన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఇష్యూ అట్లా లేదు. ఒకవేళ కట్టిన తర్వాత ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టిరో వాళ్ళ పేరు మీదనే రెగ్యులరైజేషన్ అయితే మరి ఇప్పుడున్న ఓనర్కు నష్టం కాదా? ఒకవేళ ఇప్పుడున్న ఓనర్ వేరే వాళ్ళు కాబట్టి డాక్యుమెంట్ మ్యాచ్ కావట్లేదని రిజెక్ట్ చేస్తే మరి డబ్బులు వాపసు వస్తాయా అనేది ఇందులో ఉన్నటువంటి చాలా పెద్ద సందిగ్ధం అన్నట్టు. ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా ఇది బాగా తలకాయ నొప్పిగా మారింది. అయితే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ యొక్క సజెషన్ ఏంటంటే, కట్టొద్దు, కొంచెం హోల్డ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత 25% ఆఫ్ అంటున్నారు కాబట్టి అందరు కట్టడానికి మీద పడుతున్నారు. ఇప్పుడు డౌట్గా కట్టడం కంటే మొత్తం క్లియర్గా కట్టడం చాలా బెస్ట్. అంటే లాస్ అనేది ఉండదు అనేది నా యొక్క ఉద్దేశం. ఆఫీసర్లు కూడా అదే మాట అంటున్నారు. ఎవరికైతే ఈ ఇష్యూ ఉందో కొంచెం వెయిట్ చేయండి. ఈ అప్లికేషన్లో నేమ్ కూడా చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంటే అప్పుడు మీ నేమ్ చేంజ్ చేసుకొని కట్టుకుంటే 100% మీరు సేఫ్ సైట్లో ఉంటారు. ఇది ఒక ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైమే విన్నాను. ఒకసారి ఏం చేశారంటే లేఅవుట్ వేశారు. అంటే వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా లేఅవుట్ వేశారు. అందులో 24 ప్లాట్లు వచ్చినాయి. వీళ్ళు అప్పుడే ఎల్ఆర్ఎస్ అనేది ఓపెన్ అయింది. 24 ప్లాట్లకు కలిపి ఒకటే డాక్యుమెంట్ పైన అప్లికేషను పెట్టుకున్నారు. కొన్ని రోజులకి ఏమైంది, దాని మీద గొడవలు నడిచినాయి. సేమ్ అంటే ఎల్ఆర్ఎస్ పైన గొడవలు నడిచినాయి, ఆగిపోయింది ఎల్ఆర్ఎస్ అంతటితోనూ. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కామన్గా అయిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే, ఆ 24 ప్లాట్లలో కొన్ని ప్లాట్లు వేరే కస్టమర్లకు సేల్ చేసేసారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టడానికి కోసము ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో 24 ప్లాట్ల కోసము ఆయనకు ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. దాదాపుగా 6 లక్షల పైన అవుతుంది. సార్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ 24 ప్లాట్లలో కొన్ని ప్లాట్లు నేను అమ్మేసిన, నా దగ్గర ఉన్న ప్లాట్లు ఇప్పుడు కేవలం 14 ప్లాట్లే ఉన్నాయి. మరి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 14 ప్లాట్లకే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటా, కానీ మొత్తానికి కట్టమంటే ఎట్లయితుంది అనేది సార్ యొక్క డౌట్. ఇదే డౌట్ని ఆఫీసర్ల ముందర కూడా పెట్టిండ్రు. వాళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ టోటల్ చూపిస్తుంది, ఈ 24 ప్లాట్లకు ఒకటే డాక్యుమెంట్ మీద అప్లై చేసినావు కాబట్టి సచ్చినట్టు నువ్వు కట్టుకోవాల్సిందే, వేరే ఆప్షనే లేదా అంటని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో అట్లనే చూపిస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు ఇది వేరే వాళ్ళ మీద డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి అమ్మేసిర్రు, ఈయన దగ్గర ఆ ప్లాట్లు లేవు, ఈయన ఎందుకు కట్టుకుంటాడు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ సాఫ్ట్వేర్లో అట్లాంటి అప్డేట్ ఏమీ లేదు. ఖచ్చితంగా ఈయనకి ఏం చెప్తున్నారంటే, కడితే 24 ప్లాట్లకు కట్టు, లేదంటే లేదని అంటున్నారు. ఇదే విషయం పైన నాకు అడిగి ఫోన్ చేస్తే నేను కూడా మన హైయర్ అథారిటీస్తో కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా సేమ్
కడితే మొత్తం కట్టమను, లేకపోతే ఈ ఏదైతే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుందో అంతవరకు వెయిట్ చేయమను. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళా ఎల్ఆర్ఎస్ కట్టుకునే వెసులుబాటు కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు 25%తోన అంటే 25% ఆఫ్ చేసి మిగతా డబ్బులు కట్టమంటున్నారు కదా, ఈ 31 వరకు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అంటే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, నెక్స్ట్ లెవెల్లో ఒక 15% ఆఫ్ చేసి కట్టమనే యోచనలు ఉన్నాయి. లేదు 15% కూడా కాదు, 100% మీరు కట్టాల్సిందే అంటే కూడా కట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే అది కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత పెనాల్టీతోనే కూడా కట్టమంటారు. ఇంత పెనాల్టీ వేసి ఒక 20%, 10%, 5% పెనాల్టీ వేసి పెనాల్టీతోనే కూడా మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకునే వెసులుబాటు ఉందని చెప్పి 1 సంవత్సరం వరకు ఈ ప్రక్రియ అనేది సాగవచ్చు. ఆ తర్వాత కూడా కట్టకపోతే వాళ్ళ కోసం నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తగా ఎల్ఆర్ఎస్ని అప్లికేషన్ చేసుకోండి అనే ఒక స్కీమ్ కూడా తెచ్చే అవకాశం అనేది ఉంది. ఎప్పుడైతే కొత్తగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తుందో అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ మిగిలిన 16 ప్లాట్ల 16 ప్లాట్ల ఉన్నాయి కదా, దాంట్లోకి విడివిడిగా అప్లై చేసుకో అని చెప్పి ఆయన ఎవరినైతే కలిసిండో వాళ్ళ హయ్యర్ అథారిటీస్ అనే వాళ్ళు సజెషన్ ఇచ్చారు. నేను అడిగితే వీళ్ళు కూడా అదే అన్నారు. ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇప్పుడు లేదు, ఎడిటింగ్ ఆప్షన్ వస్తేనేమో కట్టుకోమను, ఎడిటింగ్ ఆప్షన్ రాకపోతే వెయిట్ చేయమను. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ రీఓపెన్ అయినప్పుడు కొత్తగా అప్లై చేసుకొని అప్పుడు కట్టుకునే వెసులుబాటు అనేది ఉంటుంది అని చెప్పి అన్నట్టు. కొంచెం వీడియో ఎక్కువైంది, ఏం కాదు. అయితే ఇప్పుడు ఈసారి ఎవరికైతే అమ్మేసిండో వాళ్ళు ఏమంటున్నారంటే యాక్చువల్గా ఈయన ఏమన్నారంటే మీరు డబ్బులు ఇవ్వండి మొత్తం అన్నిటికీ కలిపి నేను కట్టేస్తానంటే, వాళ్ళు ఏమన్నారంటే అట్లా మేము ఇవ్వము, మాతో ఇప్పుడు డబ్బులు లేవు, మాకు వీలైనప్పుడు కట్టుకుంటాంలే అని అన్నారు. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టకుండా ఎగ్గొట్టిరో అంటే నెగ్లెక్ట్ చేసిరో, అంటే ఇప్పుడు 25% ఇస్తే కట్టలేదు, 15% ఆఫర్ ఇస్తే కట్టలేదు, 100% కట్టమన్నప్పుడు కట్టలేదు, పెనాల్టీతోనే కట్టమన్నప్పుడు కూడా కట్టలేదు అనుకుంటే అట్లాంటి వాళ్ళ ప్లాట్లను బ్లాక్ లిస్ట్లో వేసే అవకాశం కూడా ఉంది. ఇది హెచ్చరిక. ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసిటారో వాళ్ళకే అర్థమవుతుంది. అట్లా బ్లాక్ లిస్ట్లో వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మ్యాక్సిమంగా ఎవరికైతే అప్లికేషన్ సక్సెస్ అయిందో వాళ్ళు ఇంకా అదృష్టవంతులే అనుకోవాలి. చాలామందికి L1, L2, L3 దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎట్లనో ఒకలాగా చేసి మంచి అవకాశము కట్టేసుకోండి. ఈ L1, L2, L3ల గురించి కూడా చిన్నగా మాట్లాడదాం. అందరికీ అన్నీ తెలుసు, కొన్ని చిన్న విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.